కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ కుటుంబ పెద్దలతో నేను కానప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా? అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా? ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది నేను అన్న వ్యాఖ్యలు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు పోయిన దేశంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ ఈ విషయంలో. నాతో కాదు, అప్పు ఉడతలేరు, అనా పైసా ఎవరు ఇస్తలేరు, బ్యాంకులో పోతే దొంగ లెక్క చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా అబద్దాలు ఆడిందంటే నిన్న ఇలా నేను ఎల్లారెడ్డిపేటలో ఉన్న మీడియా మిత్రులతో మాట్లాడుతున్నారు. మీరే సాక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? ఎన్నిసార్లు కలిసినా మీరు ఇచ్చారు. ఢిల్లీకి ఎప్పుడు పోయినా మేమే అనుకుంటున్నాం. ఆయన అనుకున్నా ఏం పెట్టిండు, నేను గిన్నిసార్లు కలిసిన కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని గిన్నిసార్లు కలిసిన అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఈయన పోతానంట చెప్పులెత్తుకపోవడంలో చూస్తున్నాడు. ఈ చెప్పులెత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాలి కూడా. 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా వస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? కాబట్టి ఇన్ని అబద్దాలా? అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే, గిన్నిసార్లు కలుస్తామని చెప్పింది మీరే, మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పేది మీరే. అంటే ఇంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు. ఇది ప్రజల లోపల అధైర్యాన్ని నింపింది. లాస్ట్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతులు తెచ్చారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు తెచ్చింది. ఏం కాదుగా, మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న. ఇక తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. పోనీ ఇది తెలియక జరిగిందా అంటే తెలిసి చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది. కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, అధోగతి పాలు చేసిండు చెప్పి ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, మేం చెప్పినాం. ఎలక్షన్ అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మేము కోరినాం. ప్రజలను ఓటేమని విజ్ఞప్తి చేసినాం. కానీ ప్రజలు ఏం చేశారు? 6 గ్యారెంటీలు మీరు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. ఇది 100 రోజుల లోపటే అమలు చేస్తామని మీరు చెప్పారు. ప్రజలు మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లేసాయి. ఇలా ఏమైంది? 6 గ్యారెంటీలు ఇక మేము ఏం చేయలేమంటున్నారు. ఇవాళ 6 గ్యారెంటీలు మేము అమలు చేయలేము, మమ్మల్ని అడగకండి. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు మీరు పీఆర్సీ గురించి కానీ, మీ డిఏల గురించి కానీ, మీ ప్రమోషన్ల గురించి కానీ, మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మమ్మల్ని అడగకండి, మేము ఇయ్యలేము, మీ కర్మ అంటున్నారు వాళ్ళు. ఇక 2500 రూపాయలు మహిళలకు ఇయ్యరుగా, 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ముసలు పెద్ద మనుషులకు ఇయ్యరు, 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వరు, రైతు భరోసా ఇక అసలే ఇయ్యరు.
కొత్త ఉద్యోగాలు ఇక ఊసలేదు ఇక అయిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు మొత్తం కాదని చెప్తే చేతులు చేసి ఎవరైనా కూరిగా మీ కర్మ మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించరు మీ చీట మీది మీ ఇష్టం అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని చెప్పేసండి ఇక నిన్న ఇప్పుడు ఎన్నికల సమయంలో కేసీఆర్ అప్పులపాల చేసిండు అని చెప్పింది మీరే మేం చెప్పినా మీరు చెప్పారు ఏం చెప్పారు సంవత్సరం లోపట 6 గ్యారెంటీ అమలు చేస్తాం అప్పులు తీరుస్తామన్నారు అప్పులు తీరుస్తాము 6 గ్యారెంటీలు అమలు చేస్తాము 420 హామీలు కూడా భవిష్యత్తులో అమలు చేస్తాము ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తామని చెప్పి ఏం చేశారు బాండ్ రాసిచ్చారు అనేక ప్రాంతాల్లో బాండ్ పేపర్ రాసిచ్చారు మరి ఏమి చూసి మీరు బాండ్ రాసిచ్చారు మీరు ఏం ఆలోచించుకొని కేసీఆర్ చేసిన అప్పు తీరుస్తామన్నారు ఏమో ఆశించి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి రేపటి నుంచి ఏ ఎమ్మెల్యేలు వదిలిపెట్టాం ఏ మంత్రిని వదిలిపెట్టాం మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు రేపు జిల్లాల వారీగా మండలాల వారీగా శాసనసభ్యులు మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రజలు సమాధానం చెప్పాల్సి వస్తుంది ప్రజలు నిలదీస్తారు ఇవాళ ఆశామాషి ప్రజలు నిలదీస్తారు ఏదో కేసీఆర్ 10 సంవత్సరాలు ఊకతోపుడు ఉపన్యాసాలు ఇచ్చిండు మోసం చేసిపోయిండు మేము కూడా అట్నే చేస్తామంటే కేసీఆర్ కు ఆలస్యంగా బుద్ధి చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీకి వెంటనే బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత కేంద్రం ఏమీ అన్ని కేంద్రం ఇచ్చాక మీరు చేసేది ఏంది ఇచ్చేదంతా కేంద్రమే శ్వేతపత్రం విడుదల చేయమన్నాం మేం చేస్తామన్నాం ఏమైంది వాళ్ళు నిన్న కూడా 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించారు నిన్న ఒక్క నేషనల్ హైవేస్ కే తెలంగాణ రాష్ట్రంలో 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం నేషనల్ హైవేస్ కే రైల్వే అభివృద్ధికి రైల్వే కొత్త నిర్మాణాలు రైల్వే స్టేషన్లకు 32,000 కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణ రాష్ట్రానికి ధాన్యం కొనుగోలు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టినాం ఇవాళ ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారు మంత్రులు వస్తారు శభాష్ అంటారు ఢిల్లీ పోయి మాకు సాయం చేస్తారు కృతజ్ఞతలు అంటారు మంత్రులు పర్సనల్ కలిసినప్పుడు చాలా సాయం చేస్తారు తెలంగాణకు అంటారు మన రాజకీయంగా మాట్లాడినప్పుడు తెలంగాణకి ఏం చేయలేదు బీజేపీ ప్రభుత్వం అంటారు మరి గ్రామాల్లో అమలు చేసే సంక్షేమ పథకాలు ఎవరి తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అని మీరు నమ్మరు స్వాతంత్ర్యం వచ్చిన కాంచెల్లి 2014 వరకు కేవలము 2,500 కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవేస్ జరిగినాయి పనులు జరిగాయి 2,500 కిలోమీటర్లు మాత్రమే జరిగినాయి ఈ 2014 నుంచి నిన్నటి వరకు 5,100 కిలోమీటర్లు వర్క్ చేస్తుంది స్వాతంత్ర్యం వచ్చిన కాంచెల్లి 60 సంవత్సరాలు జరిగింది 2,500 కిలోమీటర్ రోడ్లు వేసారు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఈ 10 సంవత్సరాల్లో 5,000 కిలోమీటర్ల పైగా ఇస్తాం రోడ్లు వేసినాం మేము ఈ రోడ్లు అభివృద్ధి కాదు ఇది మళ్ళీ ఏమంటారు మేము పన్ను కడుతున్నాం పన్ను జైలుకి కొడుతున్నావా మీరు చేసి మీకు రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా మీరు అభివృద్ధి చేస్తలేరు కదా రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తలేరు కదా మరి ఏడమైంది రాష్ట్ర ప్రజల కంటే పన్ను ఏడమైంది మరి కేసీఆర్ అప్పు చేసిండు కేసీఆర్ అప్పు చేసిండనే ఆ బాధ భరించలేక మీరు అప్పు తీస్తుంటే మీకు ఓట్లు వేసి జనం మళ్ళీ మీరు వచ్చే అప్పు